ఓం మహాగణపతే నమ, ఓం సరస్వత్యై నమ, ఓం హైగ్రీవాయ నమ, ఓం మహామృత్యుంజయాయ నమ. ప్రియమైన ఆత్మబంధువులారా, ఏది విన్న తర్వాత మళ్ళీ ఏది వినాల్సిన అవసరమే లేదో అటువంటి భగవద్గీతని జ్ఞానయజ్ఞము 74వ భాగానికి మీ అందరికీ స్వాగతం, శుభస్వాగతం, సుస్వాగతం. ప్రియమైన ఆత్మబంధువులారా, మనం ఇంకా మోక్ష సన్యాస యోగంలోనూ ఉన్నామండి. మరింత ముందుకు వెళ్దామా? ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యదేచ్ఛసి తదా కురు. అర్జున, నీకు ఇంతవరకు అత్యంత రహస్యాలలోనే రహస్యమైనటువంటిది విజ్ఞానాన్ని గురించి నీకు చాలా వివరంగా చెప్పాను. బాగా ఆలోచించుకో, విమర్శ చేసుకో. దానిని బట్టి నీవు ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావో ఆ నిర్ణయం తీసుకో అని శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఇక్కడ ఏం చెప్పాడు? 3 విషయాలు చాలా చక్కగా చెప్పాడండి. నేను ఇంతవరకు నీకు చెప్పిన విషయం గుహ్యాద్గుహ్యతరం, చాలా నిగూఢమైనటువంటి రహస్యాలు. ఈ రహస్యాలన్నింటినీ నీకు విడమర్చి చక్కగా చెప్పడం జరిగింది. 2, వీటన్నిటిని నువ్వు విచారణ చేసుకో. ఏది మంచిది, ఏది మంచిది కాదు, నేను ఏం చేస్తే నాకు మంచిది అన్నది సవివరంగా ఆలోచించుకుని అప్పుడు ఒక నిర్ణయానికి రా. ఆ నిర్ణయానికి వచ్చి నీకు ఏది మంచిది అనిపిస్తే అదే చెయ్యి. అంతేకాని నేనేదో చెప్పానని, నీ గురుస్థానంలో ఉన్నానని, నీకేదో బంధువు అవుతానని, శ్రీకృష్ణుడు చెప్పాడు కాబట్టి మాట తీసేయకూడదని ఇటువంటి భావాలు ఏమీ మనసులో పెట్టుకోకుండా నీకు విచారణ చేయి. నీకు ఏది మంచిదని నీకు అనిపిస్తే అదే చెయ్యి. నువ్వు యుద్ధం చేస్తావా, యుద్ధం చేయవా, దీనితో నాకు సంబంధం లేదు అని శ్రీకృష్ణ పరమాత్ముడు చాలా నిక్కచ్చిగా ఇక్కడ చెప్పడం జరిగింది. పూర్వకాలం గురువులు కూడా విద్యా బోధని శిష్యులకి బోధించేవారండి. అంతే తప్ప నువ్వు ఇలాగే చెయ్యి, ఇదే కరెక్టు అని ఏమీ చెప్పేవారు కాదండి. శిష్యుడు తన వివేచనతో గురువుగారు చెప్పిన విషయాన్ని ఆకలింపు చేసుకుని వివేచన చేసి మంచా చెడ్డ అని బేరీజు వేసుకుని ఆయన ఏం చేయాలో అది చేసేవాడండి. అంటే ఆ విధమైనటువంటి స్వేచ్ఛ అప్పట్లో గురువులు శిష్యులకు కూడా ఇచ్చేవారు. ఇదే ధర్మాన్ని శ్రీకృష్ణుడు పాటిస్తూ అర్జునుడికి కూడా తాను చెప్పవలసిందంతా చెప్పి తుది నిర్ణయాన్ని అర్జునుడికే ఇవ్వటం జరిగిందండి. ఇక్కడ చూడండి, మనం భగవద్గీత అంతా చూస్తుంటే కర్మయోగము, కర్మ ఫలత్యాగము ఏం చేస్తే శ్రీకృష్ణుడు ఎంతో అన్ని విషయాల్లో మనకు చాలా విశేషంగా చెప్పడం జరిగింది. ఏదైతే చెప్పాడో అదే తను కూడా పాటించాడు. తను ఏం చేయాలో ఆ పని చేశాడు. అర్జునుడికి జ్ఞాన బోధ చేశాడు. ఫైనల్ నిర్ణయం అర్జునుడికి వదిలాడు. ఏ విధమైన కర్తృత్వ భావన లేకుండా, ఫలితాన్ని ఆశించకుండా నిర్వర్తించాల్సిన ధర్మాన్ని నిర్వర్తించాడండి. దీన్ని కర్తవ్య నిర్వహణ నిష్కామ కర్మ అంటామండి. చూసారా, 700 పద్యాలు చెప్పాడు. ఎంతో కష్టపడే అర్జునుడికి ఇంత అయిన తర్వాత కూడా ఫలితాన్ని ఏమి ఆశించకుండా నిర్ణయాన్ని శిష్యుడికి వదిలిపెట్టాడు. ఎంత అద్భుతం! సర్వగుహ్యతమం భూయా శృణు మే స్మరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. ఇవన్నీ చెప్పిన తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడి ముఖంలో చూస్తే ఇంకా కాస్త అర్జునుడి ముఖంలో క్లారిటీ కనబడక ఏదో కొంచెం సందిగ్ధంగా ఆయన ఏదో ఆలోచిస్తున్నట్టుగా అనిపించి, అర్జున, నీకింతటి వరకు చెప్పిన విషయాలన్నీ కూడా అత్యంత గుహ్యతమైనవి, అంటే చాలా రహస్యాలలో కల్లా రహస్యమని నీకన్నీ చెప్పా. ఎందుకు చెప్పానంటే నీవు నాకు ఇష్టడు కాబట్టి, నీవు నాకు శిష్యుడు కాబట్టి, నీ మంచి కోరుతున్నాను కాబట్టి నేను ఇవన్నీ చెప్పడం జరిగింది. మరొక్కసారి కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను, శ్రద్ధగా విను. గురువుకి ఎప్పుడూ కూడా శిష్యుడిపై అభిమానం ఉంటుందండి. తన శిష్యుడు మంచి ఉత్తమ స్థానానికి ఎదగాలని, అలాగే శిష్యులు కూడా గురువుని చక్కగా గౌరవిస్తూ గురువులు చెప్పి పాటించడానికి సమాయత్తులై ఉండాలండి. ఇది గురు శిష్య పరంపర, గురు శిష్యుల యొక్క అనుబంధం అని మనం చెప్పుకోవచ్చండి. శ్రీకృష్ణుడు ఆ స్టేజ్ నుంచి అర్జునుడికి చక్కగా మంచి మంచి విషయాలన్నీ చెప్పడం జరిగింది. మరొక్కసారి నీకు కొంచెం విషయాలు చెప్తాను, శ్రద్ధగా విను అని మళ్ళీ
ఒక 2 శ్లోకాలు చెప్తున్నానండి, చాలా ఇంపార్టెంట్ అని. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోషి మే. అర్జున, నీవు నాకు ప్రియమైన వాడివి, ఇష్టడివి కాబట్టి నీకు మరలా చెప్తున్నాను. నా యందే మనసు నిలిపి నా యందు భక్తితో నన్ను ఆరాధిస్తే, నాకు నమస్కరిస్తే నన్నే పొందగలరు. నీవు కూడా ఈ విధముగా చేసినట్లయితే నన్నే పొందగలరు అని ఇక్కడ చెప్పడం జరిగిందండి. భగవద్గీతలో ఇప్పుడు చెప్పే ఈ 65, 66 శ్లోకాలు చాలా విశిష్టమైనవని, చాలా అద్భుతమైనవని, అత్యంత ఫలదాయకమైనవని పెద్దల ఉవాచ. ఇందులో చాలా క్లియర్ కట్గా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగిందండి. చెప్పడమే కాదు, నేను ప్రతిజ్ఞ చేసి మరీ చెప్తున్నాను, ఇది సత్యము. అంచేత ఎవరైతే నా అందు మనసు నిలిపి ఉంచుతారో, అంటే తన మనసుని ఆ పరమాత్మని యందు లగ్నం చేసి ఉంటారో, ఎవరైతే నా యందు భక్తి, మీకు చాలా మనం చెప్పుకున్నాం, భక్తి, చిత్తశుద్ధి, అత్యంత ప్రేమతో ఎవరైతే ఉంటారో, ఎవరైతే నన్ను ఆరాధిస్తూ ఉంటారో, అంటే ఎల్లవేళలా సతతం మనం కూడా చెప్పుకున్నాం కదండి, నన్ను ఎప్పుడు ఆరాధిస్తూ ఉంటారో, నాకు నమస్కరిస్తారో వారు నన్నే పొందగలరు. ఇందు ఏ విధమైన సందేహము వలదు. నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నానని చెప్పేసి ఈ ముఖ్యమైన విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పడం జరిగిందండి. భగవంతుడు ప్రతిజ్ఞ చేసి చెప్పాలంటండి, నిజాన్ని చక్కగా చెప్పాడు. అంటే ఈ చెప్పే విషయం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం అర్జునుడికి నేను ప్రతిజ్ఞ చేసి మరీ చెప్తున్నాను, అర్జున, ఈ విధంగా ఎవరైతే ప్రవర్తిస్తారో, ఏ విధంగా ఎవరైతే నన్ను కొలుస్తారో, ఏ విధంగా నన్ను ఎవరైతే ఆరాధిస్తుంటారో, ఏ విధంగా ఎవరైతే నన్ను అనుక్షణం మనసులో ఉంచుకుని తమ ధ్యానంలో నన్నే గమనిస్తూ ఉంటారో, నాయందే మనసు లగ్నం చేస్తారో, నాకు పూజలు చేస్తూ ఉంటూ మనసుంతా నాయందే ఉంచుతారో, తప్పకుండా వారు నన్నే పొందుతారో. నీవు కూడా ఆ మార్గాన్ని అనుసరించు అర్జున అని నిర్బద్ధంగా ప్రతిజ్ఞ చేసి మరి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునిగా చెప్పడం కాదండి, మనం కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, మనం కూడా భగవంతుని నందు మనసు నిలపాలి, ఆయనకి నమస్కరించి ఊరికి నమస్కారం పెట్టేసారంటే మనఃపూర్తిగా అది ఎక్కడో గుండె లోతుల్లోంచి రావాలన్నమాట. ఆ నమస్కారం కూడా ఎంతో భక్తితో చేసేదన్నమాట అండి. ఆ విధంగా ఎవరైతే నమస్కరిస్తారో వారు నన్ను పొందుతారు. మనం కూడా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఈ శ్లోకాన్ని 1-2 సార్లు తరచి మీరు కూడా చదివి బాగా ఆకలింపు చేసుకుని అర్థం చేసుకుని ఆ మార్గంలో పయనిస్తారని నేను భావిస్తున్నాను. అంటే ఇది శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి ద్వారా మనకు కూడా చెప్పాడండి. ప్రతిదానికి ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గం ఏమిటి? ఇది పద ప్రయోగంలోకి వెళ్తే కదా, మన్మనాహ అంటే ముందు దేవుడి ఆసక్తిని చూపించు. అంటే ఆసక్తి అంటేనే సగుణోపాదన, అంటే విగ్రహాన్ని మనం ఆరాధిస్తుంటాం కదండి, ఆ విధంగా పూజిస్తూ మనసును ఆయన ఎందుకు మనం లగ్నం చేయాలని బట్టి సగుణోపాసన నుంచి మనం నిగుణోపాసనలోకి వెళ్తాం అన్నమాట. మద్భక్తు అంటే నా అందు, అంటే పరమాత్మ ఎందు పరమమైన భక్తిని ఎల్లడా ఎవరైతే కలిగి ఉంటారో, మధ్యాచి ఎల్లప్పుడూ పరమాత్మ సగుణోపన ద్వారా ఆరాధించేవాడు, పూజించేవాడు, భజించేవాడు, అలాగే నమస్కురు అంటే నమస్కరించేవాడు, అటువంటి వాడు నాకు అత్యంత ఇష్టడు, వాళ్ళు నన్నే పొందుతారు. ప్రతిజ్ఞానే అంటే నేను ప్రతిజ్ఞ చేసి మరీ చెప్తున్నానని ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఇంకా డీప్గా మనం అర్థం చేసుకోవాలంటే అండి, ఆత్మలో మనసును నిలబడడం, లగ్నం చేయడం. ఆత్మ అంటే భగవత్ స్వరూపుడు, మనలో కూడా భగవంతుడు మనం చెప్పుకున్నాం కదండి. అక్కడ ఈ మన మనసుని లైన్ చేసి పెట్టాలన్నమాట. ఏ పని చేస్తున్నా కూడా భగవత్ చింతన మరవరాదు. తర్వాత దేవుడిని ఏకాగ్రమైన భక్తితో, అనన్యమైన భక్తితో, ఇతరమైన చింతలు ఏమి లేకుండా నిరంతరం మనం ఆరాధిస్తూ ఉండటం, సకల జీవరాశుల్లో ఆత్మస్వరూపుడుగా ఉన్న భగవంతుని తెలుసుకొని నమస్కరించడం. కారం అని చెప్తా ఉంటామండి. మనం ఒకరికి నమస్కరించడం అంటే వాళ్ళలో ఉన్న ఆత్మస్వరూపుడికి, పరమాత్మ స్వరూపుడికి మనం నమస్కారం చేస్తున్నాం తప్ప ఇక్కడ ఏవో క్లాష్లు ఏమీ లేకుండా అన్ని జీవరాశుల్లోనే పరమాత్మ ఉన్నాడని మనం కూడా చెప్పుకున్నాం. కాబట్టి ఈ నమస్కారం సర్వభూతాలకిలో ఉన్నట పరమాత్మునికి ఇది అర్థమైతే మొత్తం అర్థమైనట్టేనట్టే చెప్పుకున్నాం కదా మనం.
పరమాత్మ స్వరూపుడు మనలోనే ఉన్నాడు, ఎక్కడో లేడు, అంగుళంలో దూరంలో ఉన్నాడని. సో ఈ రకంగా కనుక ఎవరైతే భగవంతుడితో అనుసంధానమై ఉంటారో వారు నన్నే పొందుతారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ బోధలో ఆఖరి శ్లోకంగా మనం చెప్పుకోవచ్చు అండి, అత్యంత ముఖ్యమైనటువంటిది. ఏం చెప్తున్నాడంటే, అర్జున సర్వధర్మాలను వదిలిపెట్టి నన్ను ఏకాగ్ర భక్తితో పూజిస్తే శరణు జొచ్చినట్లయితే నిన్ను సకల పాపముల నుండి నేను విముక్తిని చేస్తాను, మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాను, నువ్వు మా శుచః శోకించవద్దు అన్నాడండి. ఇక్కడ జ్ఞానము అనే పదాన్ని వాడకుండా జ్ఞానయోగాన్ని చెప్పడం జరిగిందండి. ఒక్కసారి గతంలోకి వెళ్తే నిజమైన భగవద్గీత 2వ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి శ్రీకృష్ణ పరమాత్ముడు తన భగవద్గీత అనే జ్ఞానాన్ని అర్జునుడికి బోధించడం మొదలుపెట్టాడండి. అందులో ఆఖరి పంచ ఏంటంటేనండి, నాను శోసంతి అంటే శోకించకు, అంటే నువ్వు ఏడవద్దు. అలాగే ఈ ఈ శ్లోకంలో కూడా లాస్ట్ని మా శుచః అంటే శోకించవద్దు. నిజానికి మానవులు ఆనంద స్వరూపులండి. అంచేత శోకించడం మన లక్షణం కాదు, మనం ఆనంద స్వరూపులం, మనం ఆనందంగా ఉండాలి. అక్కడ కూడా అదే చెప్పాడు, లాస్ట్ను కూడా ఇదే చెప్పాడు, అర్జున శోకించవద్దు. ఈ శ్లోకం యొక్క నిజమైన అర్థాన్ని కనుక మనం తేటతెల్లంగా ఆ వర్డ్స్ని బట్టి అర్థం చేసుకుంటే ఏం చెప్పాడండి, సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే సర్వధర్మాలని వదిలిపెట్టేసి నన్నే పూజించి నాకే నమస్కరించి నన్నే నమ్ముకుంటే నీకు మోక్షాన్ని ఇచ్చేస్తాను, నాలో ఐక్యం చేసుకుంటానని చెప్పాడు. అంటే అన్ని పనులు మానేసి కూర్చుంటానికి మానవుడికి సాధ్యమా అండి? మానవుడై పుట్టిన తర్వాత ఏమీ చేయకుండా ఓ పక్కన కూర్చుంటాం సాధ్యమా? కృష్ణుడు అర్జునుడిని నువ్వు క్షత్రుడివి, క్షేత్రధర్మము క్షత్రుడి యొక్క ధర్మము యుద్ధం చేయడము, నువ్వు యుద్ధం చేయని చెప్పేవాడు సర్వధర్మాన్ పరిత్యజ్య అని ఎలా చెప్తారండి? నువ్వు ఏమీ చేయకుండా నన్ను ఆశ్రయించి నీకు నేను మోక్షాన్ని ఇస్తాను, ఏమీ చేయకుండా మోక్షం వచ్చేస్తుందా? ఏమిటి ఇందులో ఉన్న నిగూఢ రహస్యం ఏమిటి? మనం కనుక అర్థం చేసుకున్నట్లయితే చాలా డీప్గా కనుక మనం అనాలిసిస్లోకి వెళ్తే ఇక్కడ మానవుడై పుట్టిన తర్వాత మనం కొన్ని కర్మలు తప్పనిసరిగా చేయాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనకి గతంలో చెప్పండి నిత్య నైమిత్తిక కర్మలు, వీటిని చేయకుండా ఉండటం అసాధ్యము, వీటిని చేసి తీరాలి. జీవన్ముక్తుడైన వాడు చేయకపోయినా పర్లేదు, కానీ సామాన్య మానవుడు ఈ నిత్య నైమిత్తిక కర్మలు అన్నింటినీ తప్పనిసరిగా చేయాలి. అవి చేస్తేనే కానీ మోక్షానికి దారి దొరకదు. ఒకవేళ భగవంతుని అనన్యమైన భక్తి, ఏకాగ్ర బుద్ధి, చిత్తశుద్ధి అన్నీ ఉండి భగవంతుని నిరంతరం మనసు అతని ఎందే లగ్నం చేసి పరిపూర్ణ భక్తుడిగా కనుక మారినట్లయితే అప్పుడు ఇవన్నీ చేయకపోయినా పర్వాలేదు. నిత్య నైమిత్తిక కర్మలు అంటే ఇంకా ఆయన ఎప్పుడు ఇంకా భగవద్ధ్యాసలోనే ఉంటాడనమాట అండి. వాళ్ళు సెపరేట్ కేటగిరీ, మనం అంత ఎత్తులో లేము, మనం సామాన్య మానవులు, మనం కర్మలు చేస్తూనే ఉంటాం. ఏ కర్మలు చేయాలి ఏ కర్మలు చేయకూడదు అనే దృష్టిజ్ఞానం మనకి దేవుడు ఇవ్వడం జరిగింది. కానీ విషయాన్ని చెప్తున్నాడు, ఈ విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకున్నాం అన్నది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే మనం ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చండి. మనకున్న మార్గాలు రెండండి, ఒకటి ప్రవృత్తి మార్గము, రెండోది నివృత్తి మార్గము. మన సాధారణ ధర్మాలన్నీ కూడా ప్రవృత్తి మార్గంలోనే వస్తాయండి. ప్రాపంచిక విషయాలు, విషయ వాంఛలు, బంధుమిత్రులు, ఆస్తి, ధనము, బంధనాలు ఇవన్నీ కూడా మనం వదిలిపెట్టాలండి. ఇవి వదిలిపెట్టడమే కాదు, నీవే తప్ప నితం పరంబెరుగా అని ఆ పరమాత్మని యందు అనన్యమైన భక్తితో అపారమైన నమ్మకంతో ఆయన్ని శరణు వేడాలి. అప్పుడు ఆయన ఈ బంధనాల నుంచి బయటపడేస్తాడండి. ఇక్కడ మనం నిజమైన అర్థాన్ని తెలుసుకోవాలంటే సర్వధర్మ పరిత్యజ్య అంటే సర్వధర్మాలను పాటిస్తూనే ఇవన్నీ నేను ఏమీ చేయట్లేదు, కర్తృత్వ భావన ఉండరాదు, ప్రతిఫలాన్ని ఆశించరాదు, కేవలం నేను సాక్షిభూతుడిగానే ఉన్నాను. అన్ని ధర్మాలను ఏ ధర్మాలను ఎప్పుడు ఎక్కడ ఎలా నిర్వర్తించాలో వాటన్నింటినీ నిర్వర్తిస్తూ కర్తృత్వ భావన లేకుండా ప్రతిఫలాపేక్ష లేకుండా ఈ కర్మలన్నీ చేసినట్లయితే ఈ మాయ నుంచి మనం బయటికి రావాలి. ఇలా ఎవరైతే
చేస్తారో, ఈ విధంగా ప్రవర్తించి నా మీద అపారమైన నమ్మకం ఉంచి నన్ను శరణదొస్తారో వారికి ఆయన ఏం చేస్తానని చెప్పేయండి, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి. అంటే మానవులు యొక్క తమ సమస్త పాపముల నుండి విముక్తులు అవుతారు. ఇక్కడ 1, 2 కాదండి, సర్వ పాపాన్ని అంటే సర్వ పాపముల నుండి కూడా వారికి ముక్తిని అంటే విముక్తిని ప్రసాదిస్తున్నాను, మోక్షాన్ని ప్రసాదిస్తాను. అంటే తనలో తాను ఐక్యం చేసుకుంటాడనమాట అండి. మనం ఆ పరబ్రహ్మను ఎప్పుడైతే అర్థం చేసుకున్నామో, నేను వేరు శరీరం వేరు అని అర్థం చేసుకున్నామో, పరమాత్మను నాలోనే ఉన్నాడు మనం ఎప్పుడైతే రియలైజేషన్ అయ్యామో అప్పుడు ఈ బంధనాల నుంచి బయటికి వెళ్తామండి, నిజ స్వరూపాన్ని తెలుసుకుంటామండి, ఆయనలో మెర్జ్ అవుతాం. ఇదే నేను ఇచ్చే వరం అని భగవంతుడు కూడా ఈ శ్లోకం ద్వారా చెప్పడం జరుగుతుంది. ఎంత అద్భుతమైన శ్లోకాలండి 2, 65, 66. ఖాళీ ఉన్నప్పుడైనా 1, 2 సార్లు వీటిని పఠించండి, అర్థం చేసుకోండి. ఆఖరున ఆ పదప్రయోగంలో మా శుచహ అంటే శోకించకయ్యా, ఏడవద్దు అని చెప్పాడండి. దుఃఖాలన్నిటి కూడా మనమే కాను, మనమే తెచ్చిపెట్టుకుంటున్నామండి. 2వ అధ్యాయంలో 11వ శ్లోకంలో కూడా నాను సూచంతి పండిత అని మనం చదువుకున్నామండి. పండితుడైన వాడు ఎవరు కూడా శోకించడని చెప్పాడు. ఇక్కడ కూడా అర్జునుడికి ఎలా వర్తిస్తుందంటే, ఈయన కూడా ఏదో ఊహించుకుంటున్నాడు, యుద్ధ రంగంలో ఉండి యుద్ధం చేసే క్షణంలో క్షణికమైన ఆవేశంలో ఏదో అయిపోతుంది, వీళ్ళందరినీ నేను చంపేస్తాను, వీళ్ళందరికీ చావు నా చేతులు ఉండా, నేను ఎంత పాపరాత్మని అయిపోతాను, ఊహించుకుంటూ చేయాల్సిన ధర్మాన్ని నుంచి బయటకు వచ్చి కాసేపు భీష్మించి కూర్చున్నాడండి. అద్భుతమైనటువంటి జ్ఞానగీతని అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు కార్యోన్ముఖుని చేయడానికి బోధించడం జరిగింది. నెక్స్ట్ వీక్ మనం తప్పకుండా అద్భుతంగా ఈ భగవద్గీతని జ్ఞానయజ్ఞ ఆఖరి ఘట్టాన్ని ఆవిష్కరిద్దాం. ప్రియమైన ఆత్మబంధువులారా, సమయాభావం వలన ఈరోజు ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ముగిస్తున్నాను. కృష్ణం వందే జగద్గురం, కృష్ణం వందే జగద్గురం. హరి ఓం. ఓం తత్సత్.